everyone and welcome back to my channel. Today I have something very special to share with you. Let's get started. మీరు జావా నేర్చుకోవాలని అనుకుంటున్నారా? జావాలో డిఎస్సి చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రీవియస్గా మనం వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి అని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యూస్ చేసుకొని జాగ్రత్తగా సింపుల్గా క్లారిటీస్ చెప్పుకున్నాం. అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ జావా అంటే ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాము, సింటాక్స్ ఏంటి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏందని సింపుల్గా అయితే చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ వాట్ ఈజ్ ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ అంటే కండిషన్. ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అయితే ఆ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా? నెక్స్ట్ ఎల్స్ అంటే ఏంటి, ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఓకేనా ఎల్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే కండిషన్ అనేది కరెక్ట్ అయితే ఇఫ్లో అది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే రాంగ్ అయితే ఇంకో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇది అర్థమైనా అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నా. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకేనా? ఎల్సిబి గురించి మనం రోజు డైలీ అలారం అనేది పెట్టుకుంటాం మార్నింగ్. ఓకేనా? మార్నింగ్ అలారం అనేది పెట్టుకుంటాం, అది రింగ్ అవుతుంది. మార్నింగ్ అనేది అలారం రింగ్ అవుతుంది. ఇఫ్ వేకప్ ఎర్లీ అంటే నువ్వు లేచి గో టు యువర్ వర్క్, నువ్వు వర్క్ వెళ్తావు. ఇంకోటి ఏం చేస్తావు, లేదా అలారం అనేది ఆఫ్ చేసి నువ్వు మళ్ళీ పడుకుంటావు. సేమ్ లాజిక్ జావాలో అప్లై చేస్తున్నావు. అంతే ఇక్కడ. అంటే ఏమందంటే అలారం అనేది పెట్టుకుంటాము, అది రింగ్ అవుతుంది. ఓకేనా? నువ్వు లెగిస్తే గెట్ బ్యాక్ టు యువర్ వర్క్కి వెళ్ళిపోతావు. లేదా నువ్వు నేను వెళ్ళాలనుకొని దాన్ని ఆపేస్తే నిద్రపోతాం. అదే లాజిక్ మనం జావాలో అయితే అప్లై చేస్తాం. ఇక్కడ చూసుకుంటే సింటాక్స్, ఈ వేరియబుల్స్, డేటా టైప్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఏ లాంగ్వేజ్లో అన్ని లాంగ్వేజ్లో అయితే ఉంటాయి, ఏ లాంగ్వేజ్ లేకుండా ఉండవు, అన్ని లాంగ్వేజ్లో ఉంటాయి. డిఎస్ఏ రావాలంటే ముందు బేసిక్స్ అనేవి తెలుసుందా, అందుకే బేసిక్స్ చేస్తున్నాను. అర్థమవుతుంది అందరికీ. ముందు ఈ సింటాక్స్ అనేది క్లారిటీగా నేర్చుకుంటేనే మీరు పర్ఫెక్ట్గా అనేది చేస్తారు. సింటాక్స్ చూసుకుంటే ఇక్కడ ఇఫ్ లోపల మనం అయితే కండిషన్ అనేది మెన్షన్ చేయాలి. అప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఉండే నువ్వు ఇక్కడ ఏదైతే రాస్తావో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా తక్క ఈ కోడ్ అనేది కండిషన్ అనేది రాంగ్ అయితే ఈ బ్లాక్లో ఉన్న ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నా. ఇక్కడ ఈ కోడ్ చూడండి. ఇక్కడ మనం ఇఫ్ సింటాక్స్ వచ్చేసి ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, ఇఫ్ లోపల కండిషన్ అనేది రాసాము. ఓకేనా? ఈ కండిషన్ అనేది ట్రూ అయితే కింద కోడ్ అనేది దాంట్లో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే నేనేం రాశాను, 1+2 = 3 అని రాశాను. ఓకేనా? ఇది ట్రూ, నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ జావాకి తెలియదు కదా, అందుకే ఇలా రాసాం అన్నమాట కండిషన్. ఇప్పుడు 1+2 = 3. అప్పుడు ఇది కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఈ పవన్ కళ్యాణ్ అనేది అవుట్పుట్ అనేది రావాలి. ఓకేనా? ఇక్కడ చూసి రన్ చేద్దాం. రన్ చేసి చూసి ఎస్ ఇక్కడ వచ్చింది పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ అని ఇక్కడ ప్రింట్ అయింది. ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఆ 2 బదులు 4 ఇస్తున్నానా, == 5. ఓకే, ఇది కూడా ట్రూ కాబట్టి మళ్ళీ ఏమైనా ప్రింట్ కావాలి మనకి, పవన్ కళ్యాణ్ అనే ప్రింట్ కావాలి. చూసుకోండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ ఇక్కడ 1+4 7 అని రాస్తున్నా, ఇది కండిషన్ రాంగ్ కాబట్టి ఒకసారి చూద్దాం జావా అనేది ఏం ప్రింట్ చేస్తా చూద్దాం. ఇప్పుడు మళ్ళీ రన్ చేసినప్పుడు బూమ్, చూడండి ఇక్కడ ఏం లేదు. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? లేకపోతే ఎలా అంటే ఎల్స్, ఇలా చెప్పుకుంటే ఎల్స్ ఉంది మనకి. అప్పుడు ఎల్స్ అని రాసి కర్లీ బ్రష్, ఎల్స్ అని రాసి కర్లీ బ్రష్ రెండు ఓపెన్ చేసి లోపల మనం ఇవ్వాలి ఇది system.out.println. ఇక్కడ ఇచ్చి ఇక్కడ లోపల మనం ఏం ప్రింట్ చేద్దాం, ప్రభాస్ అని ప్రింట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ప్రభాస్ అంటే 1+4 = 7 అయితే ఈ బ్లాక్ అనేది ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ అది రాంగ్ అయినప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైనా? దీన్ని ప్రాక్టికల్గా చూద్దాము. 1+4 7 కాదు కాబట్టి మనకేమని ప్రింట్ కావాలి, ప్రభాస్ అని ప్రింట్ కావాలి. ఓకేనా? చూసుకోండి, ఇక్కడ ప్రాక్టికల్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ
చూడండి ఇక్కడ ప్రభాస్ అని ప్రింట్ అయింది. అంటే మీకేం అర్థమైంది ఇప్పుడు? కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో అనే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇదే ఇక్కడ మీరు కాపీ ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ హీరో అని ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, నెంబర్ అని తీసుకుందాం. 7 కావాలని ఇక్కడ 3+4 = 7. ఇప్పుడు మనకేం ప్రింట్ కావాలి? పవన్ కళ్యాణ్ హీరో అని ప్రింట్ కావాలి, ఎందుకంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూడండి ఇక్కడ పవన్ కళ్యాణ్ హీరో అని ప్రింట్ అయ్యింది. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని కోడ్ రాద్దాము. చూడండి ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం అందరం బ్యాంక్కి వెళ్తాం. ఓకేనా? బ్యాంక్లో మనం అమౌంట్ అనేది వేస్తాం. అకౌంట్లో వేసినప్పుడు మనం ఏటీఎం దగ్గర అవసరం వచ్చినప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకుంటాం కదా. అలాగే ఇక్కడ మనం బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి? 800 ఉన్నాయి కదా. అది ఏం చేస్తుంది? కొన్ని బ్యాంక్స్ అనేవి 1000 కన్నా తక్కువ ఉంటే అమౌంట్ అనేది విత్డ్రా కాదు. ఓకేనా? కొన్ని ఏటీఎం సెంటర్లో కొన్ని బ్యాంక్స్లో వచ్చేసి అలా ఉంటుంది సిస్టమ్ అనేది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీ దగ్గర 800 ఉన్నాయి. బ్యాంక్ ఏమని చెప్పింది? 1000 కన్నా తక్కువ ఉంటే విత్డ్రా అనేది కాదు మనీ అనేది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీకు కదా 8000 ఉన్నాయి. మనం ఏం రాసిన కండిషన్? బ్యాలెన్స్ అనేది 1000 కన్నా తక్కువ ఉంటే, బ్యాలెన్స్ అనేది 1000 కన్నా ఎక్కువ ఉంటే విత్డ్రా అవ్వాలి, తక్కువ ఉంటే విత్డ్రా కాకూడదు. అంటే బ్యాలెన్స్ అనేది అర్థమవుతుంది. బ్యాలెన్స్ అనేది 1000 కన్నా ఎక్కువ ఉంటే యూ క్యాన్ విత్డ్రా మనీ, ఇది అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ 1000 కన్నా తక్కువ ఉంటే ఎల్స్ బ్లాక్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఇది అనేది ట్రూ అయితే ఇఫ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుందాం, మనకు అక్కడ బ్యాలెన్స్ అనేది 800 ఉన్నాయి. అంటే 800 ఉన్నాయంటే 10,000 కన్నా తక్కువ కాబట్టి మనకేమైనా ప్రింట్ కావాలి? ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే మనం రన్ చేద్దాం. రన్ చేసి చూద్దాం. చూడండి ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని కానొచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ ఎందుకైంది? ఎందుకంటే కండిషన్ అనేది తప్పు కాబట్టి. ఓకేనా? మనకాడ బ్యాలెన్స్ అనేది 8000 ఉందనుకో, ఇప్పుడు ఏమని వస్తుంది? మీరు రన్ చేయండి. అంటే 8000 ఉంది, అంటే 1000 కన్నా ఎక్కువ కాబట్టి కండిషన్ అనేది ట్రూ కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. అంటే యూ కెన్ విత్డ్రా యువర్ మనీ. ఓకే, ఇది అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఇక్కడ చూసి ప్రాక్టికల్ రన్ చేసి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే యూ కెన్ విత్డ్రా యువర్ మనీ, కండిషన్ అనేది ట్రూ కాబట్టి ఇఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? అలాగే మీరు చేయవలసిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటంటే అప్లై అయ్యే ఓట్ కార్డ్ కూడా కండిషన్ రాస్తాం కదా, 18 years ఎబో ఉండాలని. అది ఒకటి చేయండి. రియల్ టైం ప్రాబ్లం చేసి మీకు రిజల్ట్ ఏమొచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, సో గాయ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ. వేరియబుల్స్, డేటా టైప్స్ ప్రతి లాంగ్వేజ్లో అయితే కామన్గా అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వితౌట్ కండిషన్స్ ప్రోగ్రామ్ అనేది ఇంటెలిజెంట్గా వర్క్ కాదు. ఓకేనా? ఎక్యురేట్గా వర్క్ కాదు. కండిషన్ మేకింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రాక్టీస్ చేయండి. చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే నన్ను ఎవరికి కొంచెం కావాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అదేవిధంగా కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.